మీరు ఎన్నో స్లమ్ ఏరియాకి కానీ లేకపోతే చిన్న చిన్న పిల్లలకి కానీ మీరు ఫుడ్ డొనేషన్ చేయడం అవన్నీ జరిగింది. ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయా? నేను కరోనా టైంలో అప్పుడు చూసి నాలాగే చాలామంది స్పందించడం జరిగింది. నేను కూడా ఆ ఇబ్బందులు అవన్నీ చూసి తిండి లేక ఎంతమంది బాధపడుతున్నారు, పని లేక, తిండి లేక, బయటికి వెళ్ళడానికి అవకాశం లేక, ఉన్నవాళ్ళు తింటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఆ రోజున నేను మా ఇంటి దగ్గర భోజనాలు ఫ్రీ మీల్స్ స్టార్ట్ చేశాను. అది ఇవాళకి కొనసాగుతుంది. రోజు 500-600 మందికి నేను ఏం తింటే అదే పెడతాను. ఈ రోజుకి నాకు తెలిసి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి నేను ఎక్కడ తీసుకోను కూడా. నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను. ఏ రోజైతే నాకు అవకాశం లేదో మానేస్తాను. నేను బలంగా ఎందుకు ఇది ఆచరిస్తున్నాను అంటే 2 విషయాలు ఇక్కడ మనం దృష్టిలో తీసుకోవాలి. ఎప్పుడైనా ఇప్పుడు నేనున్నాను, రోజు టీవీలో కనిపిస్తాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ నన్ను ఏదో ఛానల్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇలాగ సాయం చేద్దామనుకుంటున్నాను, భోజనాలు పెడదామనుకుంటున్నాను, మీరు సాయం చేయండి అని ఒక అర్జీ పెడితే ఏమో అన్ని దేశాల నుంచి అందరూ సాయం చేయవచ్చు. చేస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత తీసుకొస్తున్నాడో, ఎంత తినేస్తున్నాడో, వీళ్ళకి ఎంత పెడుతున్నాడో అని బయట వాళ్ళు అనుకునే అవకాశం. ఖచ్చితంగా. రెండోది ఏమిటంటే నాకే అనిపించవచ్చు, ఇంత డబ్బు వస్తుంది, కొంత వాడి మిగిలింది నేను వాడుకోవచ్చు కదా, ఈ రెండింటికి ఆస్కారం ఎందుకు ఇవ్వాలి, ఓపుకుంటే పెడతాం లేదా మానేస్తాం. అందుకనే ఎవరి దగ్గర డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎప్పుడు తీసుకోవడం లేదు, తీసుకోవాలి కూడా. ఓకే. అంటే ఇంత బిజీ షెడ్యూల్లో ఏం చేస్తుంటారు మీరు? ఫ్రీ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? నేను ఒక్కటే, నన్ను కలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు. నేనేం చేస్తూ ఉంటాను, ఖాళీ సమయం అనేది క్వశ్చన్ లేదు. పొద్దున 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు పనిచేస్తాను. ఓకే. నన్ను కలిసిన వాళ్ళని కానీ మీరు ఎవరినైనా అడిగితే నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ. ఎంతసేపు నేను ఇందాక చెప్పాను, మా దగ్గరికి వచ్చేవాళ్ళు దేనికోసం వస్తారంటే ఏదో కష్టంలోనో బాధలోనో వస్తారు. ఆ కష్టంలో బాధలో ఉన్న వాళ్ళని మన ప్రయత్నము ఈశ్వర అనుగ్రహము 2 అవసరం. మన ప్రయత్నం ఏమిటి, వాళ్ళని ఎంతవరకు మామూలు చేయగలం. వాళ్ళ ఇబ్బందుల్లో వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు, నీ ఇబ్బందులు ఇది పెద్ద సమస్య కాదు, నువ్వు ఇది చేస్తే అవి పోతాయి, నీకున్న అవకాశాలు ఇవి. భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. నీ ముందున్న అవకాశాలు ఇవి, నీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే బాగుంటుంది అని వాళ్ళని మోటివేట్ చేసి ఈ రుద్రాక్ష ధారణ. అంటే నేనేం నమ్ముతాను అంటే, పూర్వకాలంలో రాజులు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఒక దీని మీద రాసి, వస్త్రం మీద రాసి, కింద సంతకం పెట్టి రాజముద్ర వేస్తారు. అప్పుడు అది శాసనం అవుతుంది. నేనేమని నమ్ముతానంటే, నువ్వేదైనా భావించి నువ్వు ఇది చేద్దామని అనుకున్న తర్వాత ఇది ధరించు, అప్పుడు అది రాజముద్ర అవుతుంది. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అవుతుంది, నీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడవుతుంది అని నేను బలంగా భావిస్తాను. అదే ఎంతసేపు ఆ రుగ్మతల్లోంచి బయటికి తీసుకురావడం కోసం మోటివేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నా టీవీ ప్రోగ్రాంలో అవే నన్ను కలిసిన వాళ్ళకి ఒక్కొక్కరికి 1-2 గంటల సమయం కూడా నేను తీసుకున్నటువంటి రోజులైతే ఉన్నాయి. చాలా నన్ను కలిసిన వాళ్ళు అయితే చెప్తారు. నేను ఎవరి దగ్గర ఈ రోజుకి వచ్చి కన్సల్టేషన్ కూడా నేను తీసుకోలేదు ఇంతవరకు. ఫ్రీ కన్సల్టేషనే, నా పేపర్ మీద రాసి ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్. సో భగవంతుడు నాకు ఇచ్చాడు, ఈ రూపంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకున్నదేదో నేను సాయం చేయడానికి ట్రై చేస్తాను తప్ప కన్సల్టేషన్ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే స్వీట్స్ ఫ్రూట్స్ తెచ్చినా నేను యాక్సెప్ట్ చేయను. డబ్బే కాదు, స్వీట్స్. అలా అని సెలబ్రిటీని ఒక రకంగా, కామన్ మ్యాన్ ఒక రకంగా చూడడం తెలియదు. సమస్య ఎవరిదైనా ఒకటే, కామన్ మ్యాన్కైనా సమస్య ఒకటే, సెలబ్రిటీకైనా సమస్య ఒకటే. ఇద్దరితో ఒకే విధమైన సమయాన్ని అందుకనే నేను ప్రతిరోజు నా టీవీ ప్రోగ్రామ్స్లో చెప్తాను, నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. రికమెండేషన్స్ తీసుకోను, ఏ రికమెండేషన్ తీసుకోను. సో నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను అంత పెద్దవాడిని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే. సింపుల్. అయితే ఇంత జరిగిన మీకు 35-40 సంవత్సరాల ఇంత జర్నీలో మీరు ఏదైనా మర్చిపోలేని సంఘటన జరిగిందా? అది మీ లైఫ్ని ఏదైనా టర్న్ పాయింట్ చేసిందా? అది యాదృచ్ఛికం కావచ్చు, దాని ప్రభావం ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నేను పశ్చిమ గోదావరి జిల్లాలో నా బాల్యాన్ని నేను గడుపుతున్నప్పుడు, అంటే నేను కాలేజ్ డేస్లో ఇంచుమించుగా ఆ టైంలో, స్కూల్ ఎండింగ్లో ఆ టైంలో నేను ఉన్నప్పుడు ఈ భావజాలం నాకు ఎక్కువగా ఉండేది. నాస్తిక భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం బాగా ఎక్కువగా ఉండేది. ఈ సిద్ధాంతాలు నాకు ఉండేవి. నేను ఒకరోజు పాత చాతక్కు ఒకటి వేసుకొని, ఏలూరు కాలువ అంటారు,
ఆ రోడ్డు నుంచి వెళుతున్నాను, మెయిన్ రోడ్లోంచి వెళుతుంటే రైట్ సైడు ఈ కృష్ణ కాలువ దగ్గర ఆ కృష్ణా నది ఒక పాయ అనమాట. అక్కడ చిన్నజీఆర్ వారికి అప్పుడు అంత పేరు లేదు, చిన్నజీఆర్కి అప్పుడు అంత పేరు లేదు. అయినా ఒక వ్యాన్లో వచ్చారు, కొంతమంది శిష్యులు ఆయనతో ఉన్నారు. నాకు తెలియకుండానే అప్రయత్నంగా నా బండి అక్కడ, నా స్కూటర్ అక్కడ ఆపాను. చిన్నజీఆర్ వారు ఉన్నారు, అక్కడ ఆపాను. వెళ్ళి నాకు తెలియకుండానే ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను. నేనేమో నాస్తిక భావాలు ఉన్నవాడిని, నాకు ఎలాంటివి అసలు తెలియదు. ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అప్రయత్నంగా, నా ప్రయత్నం ఏమీ లేకుండా వెళ్ళాను. ఆయన నమస్కారం పెడితే ఆయన గబగబా టచ్ అయినవారు కదా, అప్పటి నుంచి టచ్ అయినవారు. గబగబా పైకి లేపి ఒక కదలీ పళ్ళం, ఒక అరటిపండు నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు చూస్తే నా చేతిలో త్రిశూలం ఉంది. నీ చేతిలో త్రిశూలం ఉంది, జాగ్రత్త, ఇది త్రిశూలం క్లియర్గా కనిపిస్తుంది, ఈ త్రిశూలం నీ చేతిలో త్రిశూలం ఉంది జాగ్రత్త అన్నారు. నేనేం పట్టించుకోలేదు, ఆయన ఏదో చెప్తున్నాడు, మనకి పూర్తిగా ఎగనెస్ట్. తర్వాత ఈ దీంట్లోకి నాకు తెలియకుండా ఈ శివతత్వంలోకి రావడం, ఇవన్నీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దిస్ అని చెప్పి. నిజంగా అంటే ఏంటి అంటే ఇట్లా మాకు తెలుసుకొచ్చాం మేము, నేనే కాదు చాలా మంది ప్రేక్షకులు కూడా వెయిటింగ్. అంటే ఇలా 1 day 1 second చాలు మన లైఫ్లో మార్పు రావడానికి. మీకు శివతత్వం ఎట్లా వచ్చిందంటే ఒక రోజు జరిగిన సంఘటన అనేది మనం అనుకుంటాం కదా, ఏది మిమ్మల్ని మార్చిన సంఘటన ఏది? మార్పు అంటే ఎలా, నాలో మార్పు అంటే ఎలా చెప్పాలి, అది ఒక సందర్భం అయితే కాదు. నా పెళ్ళైన కొత్తలో ఫ్యామిలీతో నేను అప్పుడు విదేశాలకు వెళ్ళే స్తోమత నాకు లేదు. విదేశాలకు వెళ్ళాలన్న కోరిక అయితే ఉండేది. విదేశం వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఏమున్నాయి, కొన్ని ఉన్నాయి అలాంటివి. నేపాల్ ఉంది పక్కన, దానికి పాస్పోర్ట్ అక్కర్లేదు, మనం ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళొచ్చు. అప్పుడు ఓహో నేపాల్ అయితే విదేశం వెళ్ళినట్టు కదా అనుకొని ఫ్యామిలీతో వెళ్ళాను నా పెళ్లి కాకముందు. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా నాస్తికుడిని, ఇలాంటివి నమ్మం. పశుపతినాథ్ దేవాలయానికి తీసుకెళ్లారు నన్ను. అంటే అన్నీ చూసి నేపాల్ అందాలు చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి పశుపతినాథ్ ఆలయం కామన్ కదా, అక్కడ వెళితే ఇదేమిటా అని నేను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాలన్నప్పుడు నా జేబులో ఆ రోజుల్లో ఇండియన్ కరెన్సీ 10,000 రూపాయలు పోగొట్టుకున్నాను, ఎక్కడో పోయింది. పోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు తిట్టుకున్న, అనవసరం నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అది ఇదని. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి జటాజూటాలు వేలాడుతూ నారు చీర కట్టుకొని పసుపు రంగు మీద పడి ఉంది. ఆమె కొన్ని రుద్రాక్షలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అందులో పంచముఖి ఉన్నాయి, షణ్ముఖి ఉన్నాయి, అర్ధచంద్రాకారంలో ఏకముఖి, ఇవన్నీ ఇచ్చి పశుపతినాథ్ దగ్గరికి వస్తే ఎవరు ఏం పోగొట్టుకునేది ఉండదు, ఇవి నీ దగ్గర ఉంచు, అన్నీ మంచి జరుగుతాయని చెప్పింది. అవి నేను మర్చిపోయాను కూడా. తర్వాత అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ డబ్బు రాలేదు, అంతా అయిపోయింది. ఒక్కసారి ఏ వ్యాపారం లేక బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇది ఒకటి వేసుకుందామా అని నాకు అనిపించింది, వేసుకున్నాను. తర్వాత నేను వేసుకున్నది జనానికి చెప్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. దాని గురించి తెలుసుకోకుండా చెప్పడం భావ్యం కాదు కాబట్టి తెలుసుకొని చెప్దాం అనుకున్నాను. దానికోసం మళ్ళీ హిమాలయాస్కి వెళ్ళాను. అక్కడ రీసెర్చ్ అని అక్కడ మొదలుపెట్టాను. కొంతకాలం అక్కడ ఉండి అక్కడ కూర్చొని అదే ప్లేస్లో హిమాలయాస్లో కూర్చొని రుద్రాక్షలు మానవ సంబంధం అని ఒక పుస్తకం రాశాను. మొట్టమొదటి బుక్ నాది ఈ రుద్రాక్షల మీద. అది వచ్చి అది రిలీజ్ చేసిన తర్వాత ఈ రుద్రాక్షలు ఒక అవగాహన, ఇది వేసుకోండి, నేను వేసుకున్నాను, బాగుంది అని చెప్పడం మొదలుపెట్టాను.